వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచారు. మూడోసారి అక్కడి నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధిస్తే ఇప్పుడు మాత్రం జెండా మార్చేశారు. కారు గుర్తుపై పోటీ చేస్తే ఓటమి తప్పదనుకున్నారో ఏమో కమలం గూటికి చేరారు. 2 సార్లు ఎంపీగా గెలిపించిన పార్టీని కాదని బీజేపీ నుంచి పోటీలో ఉన్న ఆయన పరిస్థితి ఎలా ఉంది? వ్రతం చెడ్డ ఫలితం దక్కుతుందే? నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడిన లోక్సభ స్థానం జహీరాబాద్. తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సురేష్ షెట్కార్ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. గులాబీ జెండా ఎగిరింది. ఆ పార్టీ నుంచి బీబీ పాటిల్ విజయం సాధించారు. 2014లో మంచి మెజారిటీతో గెలిచినా 2019లో మాత్రం కొద్ది మెజారిటీతోనే గట్టెక్కారు బీబీ పాటిల్. ఆ తర్వాత కొంతకాలానికి బీబీ పాటిల్ పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. బీజేపీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యంతో పార్టీ మారడం ఖాయమనుకున్నా దాటవేస్తూ వచ్చారు. అప్పట్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో వాయిదా వేస్తూ వచ్చారు. గురూజీ రామ్నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ జోరు కొనసాగించింది. అధికారం చేజిక్కించుకుంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీఆర్ఎస్ పరిస్థితి తల్లకిందులైంది. మూడోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామనుకున్న బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతూ వచ్చారు. లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడినట్లు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఫైట్ అన్నట్లు మారిపోయింది పొలిటికల్ సీన్. దీంతో ఆలోచించిన ఆశాభంగం అనుకుంటూ కొందరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పార్టీకి బై బై చెప్పేశారు. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ కమలం గూటికి చేరారు. పార్టీలో చేరిన 24 గంటల్లోనే ఆయన్ని జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ అధిష్టానం. జహీరాబాద్ నుంచి మూడోసారి పోటీలో నిలిచారు బీబీ పాటిల్. అయితే ఈసారి మాత్రం ఆయన సింబల్ మారింది. గులాబీ కండువాతో 2 సార్లు జనం ముందుకొచ్చిన పాటిల్ కాషాయ జెండాతో మూడోసారి ఓట్లు అడుగుతున్నారు. మోదీ చరిష్మాతో మిగిలిన సమస్యలన్నీ సర్దుకుంటాయని లెక్కలేసుకున్న బీబీ పాటిల్కి కొత్త కష్టాలు మొదలయ్యాయి. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లుంటే ఒక్క కామారెడ్డిలో మాత్రమే బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. నారాయణ్ ఖేడ్, ఆంతోల్, జుక్కల్, ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా జహీరాబాద్, బాన్సువాడలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ ప్రభావం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. పైగా పాటిల్కి స్థానిక బీజేపీ నేతలు కూడా అంతగా సహకరించడం లేదని తెలుస్తోంది. ఒకప్పుడు తాము టార్గెట్ చేసిన నాయకుడినే బీజేపీ బరిలో దించడం చర్చనీయాంశమైంది. బీబీ పాటిల్ బీజేపీలో చేరడానికి ఒకరోజు ముందే 10 ఏళ్లలో ఎంపీ జహీరాబాద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. వచ్చే ఎన్నికల్లో పాటిల్ని ఓడించాలంటూ బీజేపీ నేతన చేసిన ప్రసంగం వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం బీజేపీలో పాటిల్ పరిస్థితి అయోమయంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. కులం చెడినా సుఖం దక్కలేదని పాటిల్ అనుచరులు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేసిన సమయంలో పార్టీ అధికారంలో ఉండడం, ఎమ్మెల్యేలు పనిచేయడంతో గట్టెక్కాడని, ఇప్పుడు ఎవరిని నమ్మాలో తెలియక తికమక పడుతున్నారని సమాచారం. గత 2 ఎన్నికల్లో అండగా నిలిచిన తన సామాజిక వర్గం లింగాయత్ ఓటర్లపైనే పూర్తిగా నమ్మకం పెట్టుకున్నారు బీబీ పాటిల్. మోదీ చరిష్మా గట్టెక్కిస్తుందని ఆశతో ఉన్నారు పాటిల్. పాటిల్ ఆశలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సురేష్ షెట్కార్ బరిలో ఉండడంతో పాటిల్ ఓట్లకు గండిపడే ఛాన్స్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ కూడా బీసీ వర్గానికి చెందిన గాలి అనిల్ కుమార్ కి టికెట్ ఇచ్చింది. ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఎవరికి వారు కాంగ్రెస్ కి పోటీ మేమంటున్నారు. ఏది ఏమైనా 2 సార్లు ఎంపీగా విజయం సాధించిన బీబీ పాటిల్కు ఈ ఎన్నికల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.